క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు సాయంత్రం సిబిఐ ముందుకు వైఎస్ అవినాష్ రెడ్డి. మధ్యాహ్నం ముందస్తు బెయిల్పై తీర్పు వెలువరించనున్న హైకోర్టు. స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు. ముస్లిం టోపీ పవిత్ర కండువా ధరించి ముస్లింలతో కలిసి నమాజ్ ఆచరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. పోటీ చేస్తానని స్పష్టం చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఏ పార్టీ నుండి పోటీ చేస్తానో త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడి. నవీన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. ప్రేమ పేరుతో వేధింపులే హత్యకు కారణమని నిర్ధారణ, నిందితులు అరెస్ట్. చూస్తే వివేక హత్య కేసులో సిబిఐ తనను అరెస్టు చేయకుండా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. అవినాష్ రెడ్డిని నేడు సాయంత్రం విచారణకు పిలవాలని సిబిఐకి సూచించింది. కోర్టు సూచన మేరకు అవినాష్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విచారించేందుకు సిబిఐ అంగీకారం తెలిపింది. వివేక కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను విచారణను స్వీకరించిన నేపథ్యంలో అవినాష్ పిటిషన్ పై ఈ రోజు మరోసారి విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. మధ్యాహ్నం లోపు అవినాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. రంజాన్ మాసం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరపున విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ముస్లిం టోపీ పవిత్ర కండువా ధరించి ముస్లింలతో కలిసి నమాజ్ ఆచరించారు. రంజాన్ సమీపిస్తున్న నేపథ్యంలో ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని పిలుపునిచ్చారు. మీ అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్టు వివరించారు. ఏపీ ప్రభుత్వ ఇఫ్తార్ విందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో మైనారిటీలకు ఎంతో మేలు జరిగిందని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మైనారిటీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వం మైనారిటీలను పట్టించుకోలేదని అంజాద్ బాషా విమర్శించారు. మైనారిటీ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనని కొనియాడారు. కాదు 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 ఇటుపక్క ఉంటాడు ఇది కాదు అటుపక్క ఇది కూడా కాదు బుల్లెట్ చూపులో ఉన్నాడు కాదు ఇది కాదు ఇదిగో अल्हम्दुलिल्लाह कल शबे बारात की रात है, शबे कदर की रात है सारी, सभी हजरात आ रहे हैं। भाई बैठ जाओ भाई मेहरबान करके बैठ जाओ भाई। अरे भाइयों साहब आने के बाद भी खड़े रहे, ये मुनासिब नहीं है भाई। इफ्तारी रख रहे हैं भाई बाबू, इफ्तारी चवल इफ्तारी उड़नमा टाइम అయిపోతా ఉంది, ఇంకా 10 నిమిషాలే ఉంది. बैठ जाओ भाई, आप बैठ जाओ भाई, बैठ जाओ भाई, वहाँ पर भी गड़बड़ मत कीजिए, आराम से बैठ जाए. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అప్పటి నుంచి ఉర్దూలో చెప్తున్నాను, ప్లీజ్ దయవుంచి కూర్చోండి. రేపు షబే కదర్ రాత్ హై, రేపు శుభరాత్రి. మా జగన్ సార్ గురించి దువా చేయండి. 15 సంవత్సరాలు ఇన్షాల్లా జగన్ సాబ్ సీఎం గా ఉండాలా. भाई धक्का मुक्की मत कीजिए, आराम से डालिए भाई, सब लोग डालो, वक्त हो रहा है, आराम से भाई आप लोग आराम से बैठ जाए भाई, सबको मिलेगा इफ्तारी. आप धक्का मुक्की मत कीजिए, आराम से बैठ जाइए लेकर. भाई ये धक्का मुक्की नको करो भाई, अल्लाह के वास्ते यहाँ से हटिए भाई आप लोग यहाँ से हटिए भाई, यहाँ से हटो भाई, आप लोग इधर से हटिए, जरा इधर हटिए भाई. बैठ नहीं दो भाई, बैठने के बात करिए, बैठ नहीं दीजिए, मेहरबानी फरमाकर बैठ नहीं दीजिए. चलो हो गया, चलो ठीक है, शुक्रिया जज़ाकल्लाह. हटिए भाई, आ जाए इधर, आ जाए भाई, वक्त हो रहा है, हटिए भाई आराम
से हटिए भाई, इधर हटिए भाई, अल्लाह के वास्ते हट जाइए भाई, बैठ जाइए, सब बैठ जाइए, नमाज के बाद सब करो ये। दुआ करना है भाई, हट जाइए। मुफ्ती साहब को माइक दो भाई, बोल रहा हूं अभी, 1 मिनट भाई, दुआ है, आप लोग बैठ जाए भाई। हमारे मिनिस्टर साहब से गुजारिश, सबको बिठा दीजिए, आप बिठाए तो सब बैठ। పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఓ ప్రైవేట్ స్కూల్ యూనివర్సిటీ ఫంక్షన్ లో పాల్గొన్న మాజీ సిబిఐ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. తాను వైజాగ్ లో పోటీ చేస్తాను, కానీ దానికి స్టీల్ ప్లాంట్ కి ఏ విధమైన సంబంధం లేదని, గతంలో కూడా వైజాగ్ నుంచి పోటీ చేశానని అన్నారు. ఏ పార్టీలో పోటీ చేస్తారు అంటే స్టీల్ ప్లాంట్ ను బ్రతికించడం, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగాలు, ఇలా పలు అంశాల గురించి తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని, వాటిపై ఏ పార్టీ అయినా ఆయనతో చర్చిస్తే వారితో గాని లేదా స్వతంత్రంగా గాని పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది అందరం కలిసి పనిచేసి బ్రతికించుకోవాలని, వెంటిలేటర్ మీద పేషెంట్ ను ఏ విధంగా అయితే ఐసీయూలోకి మార్చాలో అలానే ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఐసీయూలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని, ఈ ప్రక్రియలో భాగంగా నేను కూడా ఒక బిడ్ వేయడం జరిగిందని జెడి లక్ష్మీనారాయణ చెప్పారు. స్టీల్ ప్లాంట్ మనం ముందుకు నడిపించడం ఇది ప్రధానమైనది. వెంటిలేటర్ మీద ఎవరైనా పేషెంట్ ఉంటే వెంటిలేటర్ నుంచి సరైన ఐసీయూలోకి తీసుకురావడం లాంటి పరిస్థితి. సో ఆ విధంగా చేస్తున్న ప్రక్రియలో నిన్న నేను కూడా ఒక బిడ్ వేయడం జరిగింది. అందులో ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, మనం స్టీల్ ప్లాంట్ కనుక వర్కింగ్ క్యాపిటల్ ప్రొవైడ్ చేయగలిగితే, స్వాతంత్ర ఉద్యమం అప్పుడు పైసా ఉద్యమం అని జరిగింది. అంటే ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ఒక పైసా ఇవ్వగలిగి, 1 లక్ష రూపాయలు, ఆ విధంగా ఆ కాలంలో 1 లక్ష రూపాయలు అంటే చాలా గొప్ప విలువ. ప్రజలందరూ కూడా ఒక్కొక్క పైసా కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళు 1 లక్ష రూపాయలు స్వాతంత్ర ఉద్యమానికి వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా మనం వావిలాల గోపాలకృష్ణయ్య గారి ఎన్నిక కూడా చూసుకుంటే, అక్కడ ఓటర్లందరూ మేము ఓటు 1 రూపాయి మీకు ఇస్తామని ప్రజలందరూ కూడా పెద్ద ఉత్సాహంతో వచ్చారు. కాబట్టి ఇటువంటి విధానాలు జరుగుతున్నప్పుడు మనం కూడా, ఎందుకంటే ప్రభుత్వాలు ఇంట్రెస్టెడ్గా లేవు, కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని ఎలాగైనా ప్రైవేటైజ్ చేయాలని అంటున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలకు నేను రిక్వెస్ట్ చేశాను, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే పబ్లిక్ సెక్టర్, వాళ్ళు కనుక ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనగలిగింది. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది. సో వాళ్ళు కంటిన్యూగా చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వాలు ఇందులో పాల్గొనాలని చెప్పేసి విరివిగా కోరుకున్నాం. కానీ ఇప్పుడు 15వ తారీఖు వరకు ఏపీ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, లేకుంటే సేల్ కానీ ఎవరు కూడా అందులో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనలేదు. కాబట్టి 20వ తారీఖు వరకు చూద్దాం. ఇందులో ప్రభుత్వాలు కనుక పాల్గొనగలిగితే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. వార్తలు చాలా వస్తుంటాయి నా గురించి. నేను వైజాగ్ లో ఇంతకుముందు పోటీ చేశాను, ఈసారి కూడా పోటీ చేస్తానని చెప్పాను. సో దానికి స్టీల్ ప్లాంట్ కి ఏమీ సంబంధం లేదు. స్టీల్ ప్లాంట్ అన్నది మనం అందరం కలిసి బతికించుకోవాలి. ఎందుకంటే 32 మంది ప్రాణత్యాగాలు చేసి, మన ఎంతో మంది పెద్దలు రాజీనామాలు చేసి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్. మీరు జీవితంలో ఒక స్థానాన్ని సాధించినప్పుడు అందరూ మీ దగ్గరికి వచ్చి మాకు సంతకాలు పెట్టండి, మా పుస్తకాల్లో సంతకాలు పెట్టండి అని ప్రజలు లైన్లలో వచ్చి మీ దగ్గర నిలబడతారు. కాబట్టి ఈ 3 లక్ష్యాలను మీరు గనక జీవితంలో గనక ఉంచుకోగలిగితే, నెంబర్ 1, అమ్మా నాన్నలు ఒక రోజు నన్ను దగ్గరికి తీసుకుని శభాష్, మన ఇంటి పేరు నిలబెట్టావురా, మన ఇంటి పేరు నిలబెట్టావమ్మా అని మీ అమ్మా నాన్నలు మాట్లాడగలగాలి. 2వ లక్ష్యం, నేను ఒకానొక రోజు ఖచ్చితంగా శ్రీ వైష్ణవి హై స్కూల్ కి ముఖ్య అతిథిగా, చీఫ్ గెస్ట్ గా వస్తాను అని చెప్పి అనుకోవడం, నా సంతకాన్ని నేను ఆటోగ్రాఫ్ గా మార్చుకుంటాను అని మీరు అనుకున్న రోజున బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తుంది దేశం. మీరు జయిస్తారు, మీరు గొప్ప స్థానాలను పొందుతారు, మీ ద్వారా దేశం కూడా బ్రహ్మాండమైన స్థానానికి వెళ్లే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఆలోచిస్తూ అటువంటి వాతావరణాన్ని ఇంట్లో మీరందరూ సృష్టించాలని ఈ కార్యక్రమానికి వచ్చిన అమ్మా నాన్నలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ అందరం కలిసి పనిచేద్దాం. ప్రేమ వ్యవహారంలో హత్యకు గురైన నల్లగొండ జిల్లా త్రిపురారాం మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ పేరుతో వేధింపులే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన 2 మైనర్లతో పాటు మరో 7గురిని అదుపులోకి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అపూర్వరావు కేసు వివరాలు వెల్లడించారు. త్రిపురారాం మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇరిగి నవీన్ అనే యువకుడు మిర్యాలగూడలో మెకానిక్ గా పనిచేస్తున్నారు.
పనిచేసేవాడు. నవీన్ అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ అమ్మాయిని కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ ఉండటంతో అమ్మాయి సోదరుడైన మణిదీప్ అతనిని మందలించాడు. అమ్మాయి కూడా నిరాకరించడంతో గత నెల 20వ తేదీన నవీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స అనంతరం కోలుకున్న నవీన్ మళ్లీ అమ్మాయి వెంట పడుతుండటంతో ఆమె సోదరుడు మణిదీప్ అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడు శివప్రసాద్ తో కలిసి చంపుతామంటూ బెదిరించారు. ఈ విషయాన్ని నవీన్ తమ గ్రామానికి చెందిన మిత్రుడు అనిల్ కు చెప్పి సాయం చేయాలని కోరాడు. అంగీకరించిన అనిల్ నవీన్ తో కలిసి ఈ నెల 9వ తేదీన మాట్లాడుకునేందుకు గుంటిపల్లిలోని తమ మిత్రుడైన తిరుమల్ ఇంటి వద్దకు రావాలని మణిదీప్ శివప్రసాద్లను కోరాడు. సరేనన్న వారిద్దరూ ఎలాగైనా నవీన్ ను అంతమొందించాలనే ఉద్దేశంతో త్రిపురారాం మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రామలింగం, సురేష్, కోటయ్య, అన్నారం గ్రామానికి చెందిన రాజు, రాజేష్, మణితేజలతో పాటు మరో 2 మైనర్లతో కలిసి నవీన్ ను హత్య చేసేందుకు ముందుగానే నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం వారంతా కర్రలు, కత్తితో బైకులపై గుంటిపల్లిలోని తిరుమల్ ఇంటి వద్దకు వెళ్లి తమ వెంట తెచ్చుకున్న కర్రలతో అనిల్, నవీన్ పై దాడి చేయగా అనిల్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. నవీన్ ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం బైకులపై గుంటూరు వైపు పారిపోయారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులపై నిఘా పెట్టి పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించిన మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, హలియాగ్ సిఐ గాంధీ నాయక్, నిడమనూరు ఎస్ఐ ఎం శోభన్ బాబు, త్రిపురారాం ఎస్ఐ జి శోభన్ బాబు సిబ్బందిని ఎస్పీ అపూర్వరావు అభినందించారు. గుంటిపల్లి విలేజ్, త్రిపురారం మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. దీంట్లో ఒక అబ్బాయి ఎరిగే నవీన్ 21 ఇయర్స్ అబ్బాయి, ఎస్సీ మాదిగా బై కాస్ట్, ఈయన నేటివ్ ఆఫ్ జిఎన్ఆర్ఎం విలేజ్ ఆఫ్ త్రిపురారం మండల్. ఇతను కార్ మెకానిక్గా పనిచేస్తుంటాడు. ఇతను ఇంకో అమ్మాయి, ఒక అమ్మాయి, ఆమె మైనర్ అమ్మాయి, ఆమె పేరు అవన్నీ వివరాలు మాకు చెప్పడానికి లేదు. మైనర్ అమ్మాయితో ఒక దాదాపు 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి. తర్వాత ఆ అమ్మాయి మైనర్ కావడంతో ఆమెకి ఇష్టం లేదని ఎంత చెప్పినా కూడా బాగా వేధిస్తూ ఉంటాడు. తర్వాత 22 మార్చ్ రోజు ఆ అమ్మాయి కాదనేసరికి పాయిజన్ కూడా తీసుకుంటాడు. పాయిజన్ తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. తర్వాత ట్రీట్మెంట్ తర్వాత మంచిగా బయటకు వస్తాడు. దాని తర్వాత కూడా ఎన్నిసార్లు ఆ అమ్మాయి కాదన్నా కూడా వేధిస్తూ ఉంటాడు. దాంతో వీళ్ళ రిలేటివ్స్, ఆ అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ చాలాసార్లు అతనికి కౌన్సిల్ చేస్తారు, ఆయన పద్ధతి మార్చుకోవడానికి చెప్తూ ఉంటారు. అయినా కూడా ఆ అబ్బాయి మార్చుకోవడానికి ఇష్టపడడు. దాంతో ఇతను అతని ఫ్రెండ్ అనిల్ కుమార్ అనే ఫ్రెండ్ సేమ్ విలేజ్తో కలిసి మీడియేషన్ మాట్లాడదాము అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తోని, ఎట్లో అట్లా పెళ్ళికి ఒప్పిద్దామనే దానిపైన అతను ట్రై చేస్తాడు. అయితే వీళ్ళంతా కూడా వాళ్ళ రిలేటివ్స్, కజిన్స్, రిలేటివ్స్ ఉంటారు దీంట్లో. 9వ తారీఖున 9th ఏప్రిల్ రోజు 3 గంటలకి ఒక దగ్గర మాట్లాడదామని చెప్పి పిలిపిస్తారు. దీంట్లో ఏం చేస్తారంటే ఎరిగే నవీన్, ఈ అబ్బాయి ఎవరైతే చనిపోయాడో ఆ అబ్బాయి, అతని ఫ్రెండ్ ఈటల అనిల్, వాళ్ళంతా వెళ్తారు అక్కడ మాట్లాడుకోవడానికి. ఆ క్రమంలో వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తుంటారు. ఈ చనిపోయిన అబ్బాయి అట్లాగే వాళ్ళ ఫ్రెండ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ కోసం వెయిట్ చేసేటప్పుడు 3:30 ఆ టైంలో ఏం చేస్తారంటే ఈ 9 మంది అక్యూజ్డ్, దీంట్లో 2 దాంట్లో మనకి మైనర్స్ ఉన్నారు. ఉబ్రాన్పట్టణ నర్సర్పూర్ చౌరస్తాకు సమీపంలోని స్క్రాప్ దుకాణంలోని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాగా ప్రమాదం జరిగిన గంట తర్వాత ఫైర్ ఇంజిన్ రావడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన ఆంజనేయులు కొన్నేళ్లుగా తుప్రాన్ పట్టణంలోని నివాసం ఉంటూ స్క్రాప్ దుకాణం నిర్వహిస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మంటలు చెలరేగి స్క్రాప్ దుకాణంలోకి వ్యాప్తి చెందాయి. దీంతో దుకాణంలోని ప్లాస్టిక్ సామాగ్రికి మంటలు అంటుకున్నాయి. కాగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పట్టణమంతా పొగ వ్యాపించింది. మున్సిపల్ ట్యాంకర్లతో సిబ్బంది, స్థానికులు మంటలు ఆర్పేందుకు యత్నించారు. సుమారు గంట తర్వాత ఫైర్ ఇంజిన్ రాగా అప్పటికే స్క్రాప్ దుకాణం అగ్నికి ఆహుతైంది. పక్కనే ఉన్న కొక్కొండ సంజీవరెడ్డికి చెందిన ఇంటికి మంటలు తాకి దెబ్బతిన్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చామన్నారు. అగ్ని ప్రమాదం సుమారు 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు వివరించారు. కాగా తుప్రాన్ కు 2 ఏళ్ల క్రితమే ఫైర్ స్టేషన్ మంజూరైన ఏర్పాటు చేయకపోవడంపై
పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కాదు ఇది వస్తుంది మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ బాపులపాడు సహకార సంఘం చైర్మన్ గా బాపులపాడుకు చెందిన దయాల విజయ నాయుడును నియమిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సభ్యులుగా బొమ్మలూరుకు చెందిన మట్టా వెంకటేశ్వరరావు, సేరి నరసన్నపాలెంకు చెందిన బళ్ళ కాకాణి చిట్టమును నియమించారు. ఈ మేరకు బాపులపాడు సొసైటీలో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా సొసైటీ సీఈఓ వీరమాచినేని నాగయ్య, ఇతర సిబ్బంది చైర్మన్ దయాల విజయ నాయుడుకు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించారు. సార్ ఒకసారి ఇలా చూడండి సార్ మీరు కూడా కొంచెం జరగరా. కుమారుడుకును చేరవలసిన ప్రతి బిడకును జరుగుతున్న కార్యక్రమానికి మీ కృప తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. సార్ కొంచెం దగ్గర మీరు కూడా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల పింఛన్లను తొలగించారని, వెంటనే వారికి పెన్షన్ మంజూరు చేయాలని మున్సిపల్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులతో కలిసి నిరసన ప్రదర్శన గావించారు. కార్యాలయ పనులకు అంతరాయం ఏర్పడుతుందని, వెంటనే నిరసన కార్యక్రమం విరమించాలని అర్బన్ సిఏ బాబీ ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీసులకు, తెదేపా నాయకులకు వాదనలు జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువురు మధ్య తోపులాట జరిగింది. మరి మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ పోరాటం ఒక రోజుతో ఆగేది కాదు. ఎవరైతే అర్హత ఉన్నా కావాలని పెన్షన్లు తీసేశారో అవి ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ పరంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, దాదాపు మా దృష్టికి వచ్చిన ఇంకెవరైనా సరే మేము ఈ పట్టణంలో ఉన్న వాళ్ళని విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎవరైనా ఏదైతే ప్రభుత్వ పథకం అర్హత ఉన్నా
రాజకీయ కారణాలతోనో వ్యక్తిగతమైన కారణాలతోనో మరి తీసేస్తే మా దృష్టి తీసుకురండి. వాళ్ళందరి తరపున, పేద ప్రజల తరపున మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రోజు మేము అందరం కూడా ఆ బాధితులందరినీ తీసుకొని కూడా మనం మున్సిపల్ కమిషనర్ని కలుద్దాం. సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇచ్చిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, ఏఐసిసి సెక్రటరీలు నదీం జావీద్, రోహిత్ చౌదరి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మాజీ పిసిసి అధ్యక్షులు విహెచ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, గాలి అనిల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జనరల్ సెక్రటరీ జగదీష్ పున్నారెడ్డి పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందుకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని ఆహ్వానించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ओके सर ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اللهم احفظنا من كل بلاء الدنيا وعذاب الآخرة يا حي يا قيوم برحمتك نستغيث يا حي يا قيوم برحمتك نستغيث या ज़ल जलाल वल इकराम। ऐ अल्लाह हमारे गुनाहों को माफ फरमा, ऐ अल्लाह हमारे खताओं को माफ फरमा, ऐ अल्लाह हमारे लफ्ज़ों को दरगुजर फरमा, ऐ करीम आका हम सब पर रहम का, करम का, आफियत का मामला फरमा। उनकी जिंदगी का मकसद परेशान लोगों की मदद करना। मैं जनाब जगन साहब से गुजारिश करता हूँ कि वो 1 मिनट आवाम से मुखातिब करें। मुसलमान भाइयों सबको मेरा सलाम है, रमजान की ईद मुबारक। शफी मेरे लिए क्या बोला वो आपको सब बोल दिया, और मेरा हिसाब है अभी शफी जो बोला है वो कम बोला है, बोलने में ज्यादा बोल दिया, मैं करने में जो कम कर रहा हूँ। वक्त आएगा ऊपर वाला देगा, आपके साथ बराबर दे। ऐसा है मैं बिल्कुल रोजे में हूँ, बोलने का प्रश्न था लेकिन बोल नहीं सक रहा हूँ। मैं 4 साल से जो देखा वो बताया, हकीकत है। आज दरगाह का काम करे, 1 करोड़ चला से सरकारी बच्चे का काम साफ करे, और इमाम और मौजन साहब को प्यार देने का कारनामा ये जगन्नाथ साहब का है। संगारेड्डी में मीठे पानी पिलाने का कारनामा 1 करोड़ 20 लाख की लागत से गली गली में मीठे पानी, माजरा का पानी पिलाने का कारनामा जगन्नाथ साहब का है। मेरे भाई आप तमाम लोग जगन्नाथ साहब की शख्सियत से वाकिफ है, मैं ज्यादा बोलना नहीं चाह रहा हूँ। जगन्नाथ साहब से गुजारिश करता हूँ कि भाइयों सबको रमजान की ईद मुबारक हो। मैं यही किस्मत चाहता हूँ हर एक साल आपका इफ्तार देने का जो ऊपर वाला मौका दे रहा है, आपको मौका दे रहा है, वही मैं ज्यादा समझता विश्वास की बात सोचता हूँ। आपका दिल आपका प्रेम मेरे साथ रहेगा, मेरा दिल मेरा प्रेम आपके साथ रहेगा। चलते आगे रहता जाते रहता कोई बड़ी बात नहीं होता, मगर अपन जो हमारे टाइम है मैं वक्त आने के बाद भी बहुत अपन बहुत बार मिलेंगे। एक बार रमजान की मुबारकबाद करते हुए मैं मेरा ये ले लोकल
अंदर आगे जगह होते हैं, अंदर बैठने के लिए तमाम जमाना से गुजारिश है कि वो अंदर तशरीफ रमजानुल मुबारक का ये आखिरी अशरा चल रहा है और हम सब लोग इबादत के ताल्लुक से दिन भर रोजा रखने के बाद इस इफ्तार में शरीक हो रहे हैं। मोहतरम जग्गा रेड्डी साहब की शख्सियत एक बहुत ही जाना पहचाना नाम न सिर्फ संगारेड्डी में बल्कि पूरी रियासत तेलंगाना में बहुत ही अदब के साथ, बहुत ही एहतराम के साथ और ख़ास तौर से इस रियासत के सेकुलरिज्म को और हिंदू मुस्लिम एकता को जिंदा रखने के लिए बहुत अदब के साथ लिया जाता है। कलम न हो तो लहू तर्जुमा नहीं होता, हमारे दौर में आंसू जुबा नहीं होता, जहां भी होगा वही रोशनी लुटाएगा, किसी चिराग का अपना मकान नहीं होता। हमारी ये खुशकिस्मती है कि इस तरह का एहतमाम आपने बहुत अच्छे तरीके से किया है। हिंदुस्तान और ख़ासतौर से रियासत तेलंगाना जो कौमी यकजहती के लिए, अदब के लिए, तारीख के लिए, अपनी रवायती कदरों के लिए और ख़ास तौर से इस मुल्क के अंदर जो नफरत की सियासत खड़ी करने की कोशिश एक ख़ास नजरिए फिक्र के लिए जरिए की जा रही है, उससे लड़ने की तमाम हिंदू और मुसलमान भाई मिलकर ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా యాదమరిలో కాల్పులు కలకలం చోటు చేసుకుంది. నలుగురు దుండగులు సురేష్ అనే వ్యక్తిపై నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో అధికారులు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత నిందితులు రాజేందర్, మనోహర్, గణేష్, నాగభూషణం పరారయ్యారు. ప్రెస్ సార్ హెడ్లైన్స్ మరోసారి. నేడు సాయంత్రం సిబిఐ ముందుకు వైఎస్ అవినాష్ రెడ్డి. మధ్యాహ్నం ముందస్తు బెయిల్పై తీర్పు వెలువరించనున్న హైకోర్టు. స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు. ముస్లిం టోపీ, పవిత్ర కండువా ధరించి ముస్లింలతో కలిసి నమాజ్ ఆచరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. పోటీ చేస్తానని స్పష్టం చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఏ పార్టీ నుండి పోటీ చేస్తానో త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడి. జరిగిన నవీన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. ప్రేమ పేరుతో వేధింపులే హత్యకు కారణమని నిర్ధారణ, నిందితులు అరెస్ట్. చూస్తున్నామండి 95 న్యూస్.